హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం క్షేత్రగణితం సంబంధించిన కాన్సెప్ట్ నేర్చుకోబోతున్నాము. క్షేత్రగణితము అంటే ఇంగ్లీష్లో మనము మెన్సురేషన్ అంటారు. మెన్సురేషన్ అంటే ఏంటి అంటే ఒక సరళ సమృద్ధం పటం యొక్క జ్యామితీయ పరిమాణాలైన చుట్టుకొలతలు మరియు వైశాల్యము గణపరిమాణాల యొక్క గురించి అధ్యయనం చేసే శాస్త్రమే క్షేత్రగణితం. దీంట్లో త్రిభుజాల గురించి నేర్చుకుంటాం. త్రిభుజము అంటే ఏంటి? 3 రేఖాఖండాలచే ఏర్పడిన సరళ సమృద్ధ పటముని త్రిభుజము అంటారు. ఇదే ఇంగ్లీష్లో a simple closure figure which is formed by a 3 line segment is known as a triangle. త్రిభుజం యొక్క భూమి BI, హైట్ దాన్ని తెలుగులో ఉన్నతి లేదా ఎత్తు హెచ్ అయినా దాని యొక్క వైశాల్యము A is equal to half into base into height. ఫ్రమ్ దిస్ మనము ఒకవేళ బేస్ కనుక్కోవాలంటే మనము B is equal to 2A/h అనే ఫార్ములాను, హెచ్ కనుక్కోవాలంటే h is equal to 2A/b అనే ఫార్ములాని యూజ్ చేయొచ్చు. త్రిభుజ అప్పుడప్పుడు మనకి 2 త్రిభుజాలు వచ్చి వాటి వైశాల్యాల నిష్పత్తి అని అడుగుతుంటాడు. అలాంటప్పుడు మనము వైశాల్య నిష్పత్తి కనుక్కోవాలంటే ఇలా P1 into H1 దట్ మీన్స్ బేస్ 1 into H1 బై బేస్ 2 into H2 ఇలా తీసుకుంటే మనకు వస్తుంది. ఒకవేళ 2 ట్రయాంగిల్స్ ఒక ఏరియాలో ఈక్వల్ అయినట్లయితే వాటి బేసెస్ అంటే వాటి ఏరియాస్ ఈక్వల్ అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ రెండు ఈక్వల్ కాబట్టి ఇక్కడ హాఫ్ ఈక్వల్ క్యాన్సిల్ అయిపోతుంది. B1 into H1 is equal to B2 into H2గా వాడచ్చు. నెక్స్ట్ మనకి ఈ ఫార్ములాని ఇచ్చిన ప్రాచీన గణిత శాస్త్రవేత్త ఎవరు అంటే ఆర్యభట్ట.